ఆక్రందనలు చేసేవాడుగా, మొత్తుకునేవాడుగా, మర్ర పెట్టేవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇది విలాప ప్రవక్త అయినటువంటి ఇర్మియా యొక్క గొప్ప విశిష్టత అని మీకు తెలియజేస్తాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో దావీదు చక్కని విషయాలు రాశారు. చదువుతాం ఒకడు. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచుకున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింప చాలు. దేవా నేను నీ దిక్కునకు ఎత్తుచున్నాను, తలెత్తుచున్నాను. నీ దిక్కునకు తలెత్తి ప్రార్థన చేస్తాను. నీ దిక్కునకు నేను తలెత్తుకుని నేను ప్రార్థన చేస్తాను. నేను శ్రమల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. నా శత్రువులు నా పైన దండెత్తి వస్తూ ఉన్నారు. వారిని అణచివేయి. నేను ఆయన శ్రమలు అనుభవిస్తున్నాను. నా శత్రువుల నా శత్రువుల యొక్క వ్యతిరేకతను బట్టి నేను ఎంతగానో దిగులు పడుచుకున్నాను. ప్రార్థన చేస్తున్నాను. నీ దిక్కునకు తలెత్తుకొనుచు ఉన్నాను. నా మొర ఆలకించు, నా ప్రార్థన ఆలకించువాడా అని ఆయన సాధక బాధలను బట్టి, ఆవేదనలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆయన పడుతున్నటువంటి అగచాట్లను బట్టి దావీదు మహాశయుడు ఈ 25వ సంకీర్తనలో దేవుని కొరకు గొప్పగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. దేవునికి ఆయన యొక్క మొరను ప్రార్థన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు గురించి మనకు తెలుసు, ఆయన ప్రార్థనలు బాగా మిక్కిలి ప్రార్థనలు. పాత నిబంధన గ్రంథంలో దావీదు అంతటి ప్రార్థన పడటం ఎవరు చూడలేదు. ఒక మాటలు చెప్పాలంటే అలంకార రూపంలో. ఎందుకంటే ఆయన చిన్ని పొరపాటు చేసినప్పుడు కన్నీరు విడిచాడు. తన తప్పు తను తెలుసుకున్నాడు. నేను రాజు కదా, అయితే ఏంటి? నేను రాజు కదా, నేను మహారాజు కదా, చేస్తే ఏంటి అని ఆయన ఇప్పుడు అనుకోలే. ప్రవక్తల మాట వినటువంటి ఆ మాటలను బట్టి, ఆ హెచ్చరికలను బట్టి తన మనసు మారుతున్నాడు. తన అతిక్రమములకు పరిహారం పొందాడు. తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందాడు. దావీదు నేను రాజుని కదా, ఇది ఇలా సాగిపోతుందే, నేను తప్పు చేస్తున్నాను, వారు ఎవరున్నారు అని అనుకోలేదు. అలాంటి మహత్తుడికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. పరుపు తేలేతగా ఏడ్చాడు. ఒక మారు దేవాన దేవుడు నీవి వేగోని వెలిగిదును, నీ బలము నీ ప్రభావం చూడవలని ఎంతో ఆశపడుతూ ఉన్నాను. వేగోని వెలిగిదును, నీ బలము ప్రభావము చూడవలని ఎంతగానో నేను ఆశపడుతూ ఉన్నాను అంటాడు. ప్రార్థనాపరుడండి, బాగా ప్రార్థన పరుడాలి. ఈ విధంగా ఆయన ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని ప్రతి విషయాన్ని కూడా స్నేహితులకు చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. దేవుని ప్రతి విషయాన్ని కూడా తండ్రికి చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. వారు ఏదైతే తండ్రిని చెప్పుకుని ఆ బాధలను దిగమించుకుంటారు, ఆ బాధలను తప్పించుకుంటారు. ఆ విధంగా దావీదు మహాశయుడు ఈ యొక్క కీర్తన గ్రంథంలో అన్ని విషయాలు కూడా పూర్తిగా తెల్లంగా దేవుని ఉంచుకున్నాడు. ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుతూ మన ఏ విధంగా ఉంటున్నాం? దేవుని భయభక్తులతో దేవునికి మొరపెట్టిన వారు కూడా మన అతిక్రమమును దాచిపెడుతున్నాం. మన అతిక్రమమును దేవుని యొక్క ఒప్పుకుంటున్నాం. సాగరపడి నమస్కరిస్తూ ఉన్నాం. అని చెప్పేసి మన పాపాలను మనం దాచుకొని దేవుని కొనసాగుతూ ఉన్నామా? చూసేది లేదు అని దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నామా అని దావీదు కీర్తనను బట్టి ఒక ప్రశ్న ప్రతి ఒక్క దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా మనం కూర్చున్నాం, దేవుని యొక్క వెలుగులో ఏ విధంగా మనం ప్రార్థన చేస్తా ఉన్నాం, ఏ విధంగా ఆయన సన్నిధిలో మొర పెడుతూ ఉన్నాము. మన సమస్తాన్ని ఆయన ఏ రోజు ఆ రోజు దేవుని సరిగ్గా మోకరించి ప్రార్థించే అనుభవాల్లో మనం ఉన్నామా అని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రభుత్వం ప్రేమైనటువంటి జనాంగమా.
ప్రార్థన పరుడు. అలా పాడుతున్నామా? ప్రార్థన వినేటి పావనుడా, ప్రార్థన నేర్చుమయ్యా, ప్రార్థన వినేటి పావనుడా, ప్రార్థన నేర్చుమయ్యా, మైనా శ్రేష్టమైన ప్రార్థన చేసే అనుభవాల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క సాగిలపడి నమస్కరించి మన హృదయ అంతరంగాల్లో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుని చెప్పాను అది బయట చెప్పగలుగుతున్నామా? మన సంతోషాన్ని దేవునితో పంచుకోగలుగుతున్నామా? మన శ్రమలలోనూ, కష్టాలలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందుల్లోనూ దేవునికి మొరపెట్టగలుగుతూ ఉన్నామా? అలా మొరపెట్టినట్లయితే దేవుడు దావీదు ప్రార్థన పెట్టినట్లుగానే మనందరి ప్రార్థన కార్యాలు చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మనం ఆలోచన చేస్తే వీళ్ళ పాత నిబంధన గ్రంథము యోబు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. భయభక్తులను దేవుని గురించిన జ్ఞానము నీ మాటల వల్ల చాలు. పిల్లల ఎలిఫజ్ అనేటువంటి స్నేహితుడు యోగుతో మాట్లాడుతున్నటువంటి మాటలు అసలే అనారోగ్యంతో ఉన్నాడు, అసలే బాధలో ఉన్నాడు, వ్యాధుల్లో ఉన్నాడు, సమస్తాన్ని పోగొట్టుకుని ఉన్నాడు. ఆయన్ని ఒక స్నేహితుడిగా ఎలిఫజ్ పరామర్శించడానికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దేవునితో ఉన్నావా? దైవ జ్ఞానాన్ని కలిగి జీవిస్తున్నావా? దైవ జ్ఞానాన్ని కలిగి జీవిస్తే ఈ విధంగా జరిగి ఉండేది కాదు, నీకు ఈ విధంగా నష్టం వచ్చేది కాదు, ఈ విధంగా కష్టం వచ్చేది కాదు. నువ్వు దేవుడి జ్ఞానానికి ప్రతికారం బ్రతకడం మూలంగానే ఈ కష్టాలు నీకు వచ్చి పడ్డాయి అని యోగు గారిని విమర్శిస్తూ ఉన్నాడు ప్రాణ స్నేహితుడు ప్రభుత్వంతో ప్రేమైన ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, విలాపాలలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏ విధంగా వారిని పరామర్శించాలి? ఏ విధంగా మనం వారిని బలపరచాలి? ఏ విధంగా మనం వారిని ఆదరించాలి అనేటువంటి విషయాలు ఈ లేఖనాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయని వాక్యం తెలియజేస్తూ ఉంది. అసలే బాధలో ఉన్నాడు, అసలే వ్యాధిలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో యోగుతో మాట్లాడవలసినటువంటి మాటలైనా ఈ మాటలు అని మీకు తెలియదు. చెయ్యి విడిచే వరకుగా ఉండొచ్చండి. వీలైనంత సహాయం చేయాలి. మాట సహాయమైనా, చేత సహాయమైనా, ఆర్థికపరమైన సహాయమైనా, చేత సహాయమైనా, ఆర్థికపరమైన సహాయమైనా, గ్లాసు చన్నీళ్ళు ఇచ్చైనా ఓదార్చాలి, పట్టెడు అన్నం పెట్టైనా ఉద్ధరించాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సోదర సోదరీమణులను, కుటుంబీకులను సైతులు విస్మరించి ఎద్దేవా చేసేటువంటి గొప్ప క్రైస్తవులు కూడా లేకపోవడం. దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యంలోనే బ్రతుకుతూ, దేవుని వాక్యాంశాలను ఉండాలని అపేక్ష కలిగి జీవిస్తూ, దేవుని ద్వారా నడుచుకుంటున్నామన్నటువంటి ఆలోచనలో ఉంటూ, భ్రమల్లో ఉంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఇరువుకి, పొరుగుకి, సొంత సోదర సోదరీమణులకి సహాయ సహకారాలు చేయడానికి మనం అయినప్పటికీ కూడా సహాయ సహకారాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎద్దేవా చేయటంలో, ఎగతాళి చేయటంలో, ఏమి చేయటంలో, విమర్శించ
కష్టం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మనము కంటికి రెక్కల కాపాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ విమర్శలకు గురి చేసి చచ్చిపోయినటువంటి పాముని మళ్ళా చంపినట్లుగా కథలు చెప్తారు కదా, చచ్చిన పాముని ఇంకేం చంపుతారా నాయన, చచ్చిన పాముని ఇంకా కొడతా ఉంటారు, చచ్చిన పాముని ఇంకా చంపుతారు అంటారు. అలాగా ఆయన ఆల్రెడీ ఆధ్యాత్మికంగా బలపడ్డప్పటికీ శారీరకంగా కృంగిపోయాడు, శారీరకంగా వేషకపోయాడు, విసిగిపోయాడు, ఎంతో హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, దుమ్ము పోసుకుంటున్నాడు, మరి దేవునికి బలపెడుతూ ఉన్నాడు, బట్టలు చించుకుంటున్నాడు, ప్రకృతితో ఓడి లేక ప్రకృతితో తన యొక్క జీవితార్థమైన శరీరాన్ని దోచుకుంటూ ఉన్నాడు. ఒక స్నేహితుడిగా ప్రార్థించాల్సిన పోయి, ఒక స్నేహితుడిగా అన్నం పెట్టాల్సిన పోయి, ఒక స్నేహితుడిగా ఆదరించాల్సిన పోయి, వీళ్ళ కుటుంబులు స్నేహితులు స్నేహలాసులు చేస్తున్నటువంటి దుర్మార్గపు పోకడ ఇందుకు నిదర్శనమని ఈరోజు లేఖనం ద్వారా మనం గ్రహించవలసినటువంటి వారిపై సమాధాన సంబంధమైన సంగతులను నీకెంతో మేలు కానీ
ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువుని హెచ్చించిన కాలం నువ్వు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నెలకొల్పి నీలో రాతి మీద రాయి లేకుండా ఎవరిని బట్టి మాట్లాడుతున్నారంటే ఇక్కడ దేవుడు యేసుప్రభువు యెరూషలేమును బట్టి మాట్లాడుతున్నారు. యెరూషలేము దేవాలయాన్ని బట్టి, యెరూషలేము పట్టణమును బట్టి ఆయన మాట్లాడుతుంటాడు. యెరూషలేము ఎంతో విలువైనటువంటి సుందరమైనటువంటి పట్టణం. యెరూషలేము నగరిలో దేవాలయం ఎంత అతి పరిశుద్ధమైనటువంటి స్థలముగా పేరుగాంచింది. గమనించండి, దేవుడు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణము దేవాలయం నిర్మించి ఆయా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారికి ఆ దేవాలయం ఇచ్చి నన్ను ఆరాధించండి, ఆత్మతో సత్యంతో ఆరాధించండి, అలా ఆరాధించడం ద్వారా నేను మీకు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాను, అనేకమైన మేలులు ఇస్తాను, అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు మిమ్మల్ని హెచ్చిస్తాను, దీవిస్తాను అని చెప్పి ఇచ్చినప్పుడు, ఆ విధంగానే హెచ్చించినప్పుడు, ఆ విధంగానే దీవించినప్పుడు, ఆ విధంగానే ఆశీర్వదించినప్పుడు ఆ పట్టణస్థులందరూ కూడా దేవుడిని మరచిపోయి సొంత జ్ఞానంతో, విడివిడి జ్ఞానంతో దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు. ఎవరండి? యెరూషలేము వాసులు. యెరూషలేము అనగా దేవుని పట్టణం. దేవుని పట్టణం దావీదు పట్టణం కదండి. దావీదు పట్టణం, దావీదు యొక్క ఆలోచనల ప్రకారంగా దేవుడు దావీదును ప్రేమించి, దావీదు అతని మహాభక్తుడు కనుక ఆయనకి ఇచ్చినటువంటి ఆ పట్టణము, ఆయనకి ఇచ్చినటువంటి ఆ దేవాలయాన్ని బట్టి వాళ్ళు సంతోషించడానికి బదులుగా స్వకీయమైనటువంటి జ్ఞానంతో, వాళ్ళు విడివిడి జ్ఞానంతో అతిశయానికి గురైపోతా ఉన్నారు. దేవుని ఆరాధించడానికి వ్యతిరేకంగా వారు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించడం బదులుగా వారి ఇష్టానుసారముగా, అనగా హృదయానుసారమైన ఆరాధన చేయడానికి బదులుగా వారికి ఇష్టమైనటువంటి విధంగా ప్రొఫెషనల్గా ఆరాధన చేయడం ప్రారంభించారు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు. దేవుని ఆత్మతో సత్యంతో భయముతో భక్తితో వణుకుతో ఆరాధించడానికి బదులుగా హేళనతో, వేదితో, గర్వంతో, అతిశయాలతో, శరీరించలతో దేవుని ఆరాధిస్తూ వచ్చారు కనుక ఆ పరిశుద్ధమైనటువంటి దేవాలయంలో నేను ఉండను అని దేవుడు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు దేవాలయం చూసి, నీ రాయి మీద రాయి విప్పే రోజులు రాబోతా ఉన్నాయి. నీ శత్రువులైన అన్యజనులు వచ్చి నిన్ను చుట్టుముడతారు, నీ చుట్టుముట్టి నిన్ను, నీ పిల్లలను హింసిస్తారు, నీ ప్రాంతం వారిని హింసిస్తారు, నేల పట్టుకు నిన్ను పోలబడతారు అని దేవాలయం గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ప్రభుత్వంతో ప్రియమైనటువంటి మోషే కాలంలో గుడారాల్లో ప్రార్థన చేశారు. ఏలి కాలంలో ఏలి, ప్రవక్త కాలంలో శిలోహంలో ప్రార్థన చేశారు. దావీదు కాలంలో యెరూషలేము దేవాలయాన్ని ఇచ్చి దేవాలయంలో చక్కని రీతిలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, సామాన్యమైనటువంటి స్థలము, ఈ విధంగా తెలుగులు చెరుకులు ఏ విధంగా అయితే పర్వతంలో దేవుని యొక్క స్తుతులను దేవునికి చెల్లిస్తా ఉన్నారో ఆ విధంగా నిత్యం దేవుని ఆరాధించినటువంటి ఆలోచనతో ఆయన మందిరాన్ని కట్టుకుంటే ఆ మందిరం నిన్న ఆ మందిరాన్ని దేవుని యొక్క గృహముగా వారు ముందుకు నడిపించడానికి బదులుగా దొంగల గృహగా మార్చేశారు, వ్యాపారం బిల్లుగా మార్చేశారు. ఆ ప్రాంగణం అంతా వ్యాపారంతో నిండిపోయింది. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ప్రభుత్వంతో ప్రియమైనటువంటి వారు, రాయి మీద రాయి లేకుండా నేను నేల మట్టుకు తీసేస్తాను. ఆ స్థలం ఇప్పుడు ఏముందంటే మసీదు, బాబ్రీ మసీదు కట్టుబడింది. ఆ ముస్లింలు అయినటువంటి వారికి దేవుడు అప్పగించాడు. వారి చెరలోకి ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. ఆ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము దేవాలయాన్ని నేల మట్టుకు కూల్చేశారు. ఆ పునాదుల మీద
మసీదు వారు కట్టుకున్నారు. మసీదుకు సంబంధించిన ఆరాధనలు ఇప్పటికీ కూడా ఆ స్థలంలో ఇప్పటికీ జరుగుతున్నాయండి. ఆ స్థలం, ఆ దేవుని పరిశుద్ధ స్థలమైన యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి ఆ స్థలము, ఆ పునాదుల మీద మసీదు కట్టబడింది. ఆ మసీదులో ముస్లిం ఆరాధనలు జరుగుతున్నాయి. అన్య జనాంగమైనటువంటి ఆ యొక్క రాజులకు, ఆ ప్రజలకు దేవుడు అప్పగించేశాడు యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము ప్రజల్ని, యెరూషలేము దేవాలయాన్ని. ప్రభుత్వం ప్రియమైన యోబు కన్నీరు విడిచాడు. తన యొక్క యోగక్షేమాలను నా స్వకీయులు పట్టించుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదని బాధపడ్డాడు. విలాప ప్రవక్త అయినటువంటి ఇర్మియా, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాటలను వినడం లేదు, బలులు అర్పిస్తున్నారు, నైవేద్యాలు అర్పిస్తున్నారు, కానీ దేవుని మాటలు అంగీకరించట్లేదు అని విలాప ప్రవక్త అయినటువంటి ఇర్మియా బాధపడ్డాడు. ఈనాడు యేసు ప్రభు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే ఆత్మీయంగా ఆయన కట్టుకున్నటువంటి కట్టడాలు, ఆత్మీయమైనటువంటి గృహాలు శత్రువులైనటువంటి సంహారపు దొంగలు, శత్రు సమూహమైనటువంటి అదృశ్య శక్తులు ఒక్కొక్కటిగా ఆ యొక్క కట్టడాలను పడగొడుతూ ఉంటే, పడగొడుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలిసి ఆయన విలపిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, విలాప రాగాలు వినిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు అంతటి వాడు కన్నీటి పర్యంతమై చూస్తూ ఉన్నటువంటి దేవాలయం చూసి, అయ్యో నీకు ఈ స్థితి రావాల్సి ఉందా రావణ దినాల్లో అని బాధపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, కీర్తన గ్రంథం 122:6 చదువుతున్నాం ఒకసారి. యెరూషలేము క్షేమము ప్రార్థన చేయండి. యెరూషలేమా, అమ్మా నిన్ను ప్రేమించువారు, అమ్మా నీ ప్రాకారములు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలి. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? మరలా కట్టబడుతుంది యెరూషలేము దేవాలయం, మరలా కట్టబడుతుంది. మరలా యథావిధిగా ఆరాధనలు జరుగుతాయి. జరగాలని మనం ప్రార్థన చేయాలి. అలా జరగాలని, ఆ క్షేమం కొరకు, ఆ యెరూషలేము క్షేమం కొరకు, ఆ ప్రాకారం కట్టబడాలని, ఆ దేవాలయం శృంగార దేవాలయంగా మరలా రూపొందించబడాలని, ఆ దేవాలయ నిర్మాణం కొరకు, ఆ దేవాలయం పైనటువంటి అన్య జనాంగం యొక్క సంస్థాన్ని దేవుడు తీసివేయాలని, కొట్టివేయాలని మానవాళిలో ఉన్నటువంటి క్రైస్తవ జనసమూహం అంతా కూడా ప్రార్థన చేయాలి అనేటువంటి వాక్యాన్ని కీర్తనటువంటి దావీదు ఆనాడే ప్రవచన చేసి ఉన్నారు. ప్రభుత్వం ప్రియమైనటువంటి వారు ప్రవచించున్నారు. దావీదు మహాసైన్యులు కన్నీటి పర్యంతమై ఈ విధంగా యేసు ప్రభు వారి యొక్క కన్నీటి మనం చూసినట్లయితే ఎంతో విషాద గాథ మనకు అర్థమవుతున్నట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 17 వచనం చదువుకుందాం ఒకసారి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 17 వచనం. దానిలో సంచరించుకుంటా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. నీ దేవుడైన యెహోవా నేనే, నాకు ప్రతిష్ఠితముగా సియోను పర్వతం మీద నివసిస్తున్నానని మీరు తెలుసుకుందురు. ఆ దినములు పర్వతముల నుండి క్రొత్త ద్రాక్షారసము చాలండి. నానా వ్యవహారం ఏం చేస్తారు తెలుసుకోవడం అయిపోయింది. ద్రాక్షారసం ఇక్కడ లేదు. మన సమయంలో క్రొత్త ద్రాక్షారసాన్ని తయారు చేశారండి. తయారు చేయడానికి నెలల సమయం పట్ల, రోజుల సమయం, గంటల సమయం పట్ల, కొన్ని నిమిషాల్లో దేవుడు ఆ యొక్క బాణలను నీటితో నింపి ఆ యొక్క నీటిని ప్రార్థన కొరకు ఏం చేశాడండి? క్రొత్త ద్రాక్షారసముగా, క్రొత్త ద్రాక్షారసము చిత్తులుగా ఆ బాణలను దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి,
పాత ద్రాక్షారసమైనటువంటి మనల్ని దేవుడు కొత్త ద్రాక్షారసంగా మార్చబోతున్నాడు. పాత ద్రాక్షారసం కంటే కూడా కొత్త ద్రాక్షారసము ఇంకా మధురంగా ఉంది. గమనించండి కదా, పాతవి గతించను, సమస్తను క్రొత్తవాయి. ఈ విధంగా దేవుని లేఖనాల ప్రకారంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రాతి హృదయాలను తీసివేసి మాంస హృదయాలు ఇస్తాడు. ఈ విధంగా దేవుడు విలాప ప్రవక్తలు ఇర్మియా విలపించినట్టుగా ఈనాడు ప్రవక్తలు విలపించే విధంగా మనం అనుకుంటుగా వారి మాటలు వినాలి. ఏం చేయాలంటే ప్రవక్తల మాటలు వినాలి. లేఖనాన్ని వారు బయలుపరుస్తున్నారు కనుక, లేఖనాన్ని వారు వివరిస్తున్నారు కనుక, అజ్ఞాన కాలంలో వారు వినకపోవడం మూలంగా వారు శపించబడ్డారు, శాపగ్రస్తులయ్యారు. అయితే మనము ఈ జ్ఞానయుక్తమైనటువంటి కాలంలో, ఈ క్రొత్త నిబంధన కాలంలో, ఈ కృపా యుగంలో దేవుని మాటలను మనము శ్రద్ధాశక్తులతో విని ఆశీర్వాదం పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. నాకు ప్రభుత్వం ఈ విధంగా మనము చక్కని రీతిలో కీర్తనీయుడు దావీదు చేసేటువంటి ప్రార్థన మనం చేయాలి. యోబు ఏ విధంగా సహించాడు, భరించాడు, ఆ విధంగా మనం శ్రమలను భరించాలి. తరువాత దేవుడు తప్పనిసరిగా విముక్తిని మనకు అందిస్తాడు. యెరూషలేము దేవాలయం యొక్క కట్టడాలను చూసి యేసు ప్రభువు వారు బాధపడుతూ ఉన్నాడు, పడిపోయే స్థితిలో ఉన్నాయని. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, మన ఆత్మీయ స్థితి ఆధ్యాత్మికమైనటువంటి పట్టుదల పడిపోయేటట్టుగా ఉందా, ఆ కట్టడము నిలబడేటట్టుగా ఉందా, క్రీస్తు మన గృహానికి అధిపతిగా ఉంది, ఆ గృహానికి క్రీస్తు అధిపతి ఉంటే ఆ కట్టడం నిత్యము వద్దులుతూ ఉంటుంది కదా. ఆ విధంగా మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయమైనటువంటి మేడలు బిడ్డలు, మన ఆత్మీయమైనటువంటి ఉచ్చ స్థితి ఏ విధంగా మనము ఉంచగలుగుతున్నాము, ఏ విధంగా మనము కాపాడుకోగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని నూతన నిబంధన అయినటువంటి లూకా సువార్త యెరూషలేము దేవాలయం బట్టి మనకు కొన్ని ఆత్మీయమైనటువంటి వేదనలు అందిస్తూ ఉన్నాడు. ప్రభుత్వ ప్రియమైనటువంటి వాళ్ళ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ప్రియమైనటువంటి వాళ్ళ మరి గోడుపాటి అబ్రహం గారి యొక్క సత్యమని సువర్ణ గారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. అలాగే యేసు ప్రేమ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. మరి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి జ్ఞాపకాల కుటుంబంలో మనం పాల్పంచుకుంటున్నాం కనుక ఆ కుటుంబాన్ని మనము ఆదరణతో నింపాలి, ధైర్యంతో నింపాలి. అందరం చేసినటువంటి ప్రార్థన ద్వారా వారి యొక్క మరి ఆత్మలకు అనగా మరి సువర్ణ గారి ఆత్మకు, యేసు ప్రేమ కుమార్ గారి ఆత్మకు శాంతి కలగాలి. మరి పద్మ గారికి, అబ్రహం గారికి, బేబీ గారికి, చక్రవర్తి గారికి ఆశీర్వాదం రావాలి. అలా ఉండాలి మన ప్రార్థన. ఆ విధంగా మనం ప్రేమించాలి ఆ కుటుంబాన్ని, ఆ విధంగా ధైర్యపరచాలి ఆ కుటుంబాన్ని మనమని ఈరోజు వాక్యం సెలవిస్తుంది కదా. ఒకరి కొరకు ఒకరు మనము నిలపించే వారుగా ఉండాలి. ఒకరి కొరకు ఒకరు మనం కన్నీరు విడిచే వారుగా ఉండాలంటే కదా. ఒక కాకి కరెంట్ వైర్ మీద పడితే మిగిలిన కాకులన్నీ ఎన్ని ఉంటాయండి? చెట్ల మీద పొట్ల మీద ఉంటాయి, నాగేంటి ఉంటాయి, అసలు ఉంటాయా? ఆ కాకులు పక్షులు కదా, జ్ఞానం లేదు కదా, గుండె లేదు కదండి, జ్ఞానం లేదు కదా. అలాంటి ఆ పక్షులు, ఎగిరే పక్షులే అంత జ్ఞానం కలిగి ఒక దాని వరకు 100 పాటలు వచ్చి విలపిస్తూ ఉంటే, ఒకరికి వచ్చినటువంటి శ్రమను బట్టి సామాజికంగా, ఆత్మీయంగా, సంఘపరంగా, కుటుంబపరంగా మనమంతా విలపించాలి. ఈ విలాప ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మనము ఈ యొక్క చక్కని విషయాలను తెలుసుకుంటున్నాం. ప్రభుత్వం ప్రియమైనటువంటి ఈ విధంగా దేవుడికి మనం మొదలుపెట్టేవారుగా, దేవుని సన్నిధిలో ఒకరు ప్రార్థించేవారుగా, మన ఆత్మీయ స్థితి పడిపోకుండా చూసుకునేటువంటి వారు. అక్కడ యెరూషలేము యొక్క దేవాలయ స్థితి పడిపోయే స్థితి దేవుడు చూస్తున్నాడు. మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి పడిపోయే విధంగా ఉందా? మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి నిలబడగా ఉందా? మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి చంచలంగా ఉందా? మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి స్థిరమైనటువంటిదిగా ఉందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. మన ఆత్మీయమైనటువంటి గృహాన్ని మనము కట్టుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించడం కనుక ఆమె ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తి అత్యంత కృపగా మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. వెలుపించు ప్రవర్తన అంశం మీదుగా ప్రభువా దేవా స్వర్ణ కలిగిన జ్ఞాపకాలను పూర్తిగా జరిగించుకున్నాం. పొడబడి అబ్రహాం గారు బట్టి వందనాలు, దీనికి ఆయువు ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. పొడబడి యేసు ప్రేమ కుమారుగా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు, వారి ఆత్మవిషయాన్ని దయచేయండి, స్వర్ణ కలిగిన ఆత్మవిషయాన్ని దయచేయండి. పద్మగారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా అవసరాలు మీరు తోడుగా నేడుగా ఉండండి. మధ్య బేబు గారిని బట్టి వందనాలు, మధ్య కోయిలో ఉన్నారు, వారికి ఆశీర్వాదాలు దయచేయండి. అల్లుడు గారు చక్రవర్తి గారిని